Good morning students. Today class we are going to discuss the problems on linear canals. So before we start the problems, there are some important formulas mentioned in first 2 minutes. Okay, this is the Manning's formula. So V is the velocity of flow in the channel. Units represent meters per seconds. N, Manning's roughness coefficient, R is the hydraulic radius of the channel, S is the hydraulic slope of the channel. So the velocity of the flow V is equals to 1 by N, R the whole to the power of 2 by 3, S whole to the power of 1 by 2. This is Manning's formula. In question they mentioned clearly calculate velocity by using Manning's formula అని క్వశ్చన్ అడుగుతాడు. సో అలాంటి కేసెస్లో మనం మ్యానింగ్స్ ఫార్ములా V ఈక్వల్స్ టు 1 బై ఎన్ ఆర్ హోల్ టు పవర్ ఆఫ్ 2 బై 3 ఎస్ హోల్ టు పవర్ ఆఫ్ 1 బై 2 ఆ ఫార్ములాని మనం యూజ్ చేయాలి. సో ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ మనం వెలాసిటీ Vని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ చీజీస్ ఈక్వేషన్. సో V ఈక్వల్స్ టు C హోల్ టు పవర్ స్క్వేర్ రూట్ ఆఫ్ R ఇంటూ S. సో హియర్ C ఈస్ చీజీస్ కోఫిషియంట్. So we have to calculate C by using this formula. C equals to 87 by 1 plus K by square root of R. Here K is the basing coefficient. Minimum K value is taken 0.5 meter per second. So 0.5 meter per second మనం తీసుకోవాలి జనరల్గా. సో డిజైన్ స్టెప్స్ చూద్దాం. సో దీస్ ఆర్ ది ఫాలోయింగ్ స్టెప్స్ టు డిజైన్ ది లైనర్ కెనాల్ by using Manning's formula. So first step ఏంటి, determining area of cross section from continuity equation Q is equal to AV. So first area of the cross section A value calculate చేయాలి. సో జనరల్గా by the using of the continuity equation Q equals to AV, we know Q equals to AV. సో ఈ దీన్ని బేస్ చేసుకొని A equals to Q by V మనం ఫస్ట్ ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ని క్యాలిక్యులేట్ చేయాలి. సెకండ్ వన్, determine the hydraulic radius R from Manning's formula. సో నెక్స్ట్ హైడ్రాలిక్ రేడియస్ ఆర్ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఆర్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకు ఫార్ములా V ఈక్వల్స్ టు 1 బై ఎన్ ఆర్ హోల్ టు పవర్ ఆఫ్ 2 బై 3 ఎస్ హోల్ టు పవర్ ఆఫ్ 1 బై 2 యూజ్ చేస్తూ ఆర్ ఈక్వల్స్ టు విఎన్ ఇంటూ విఎన్ బై ఎస్ హోల్ టు పవర్ ఆఫ్ 1 బై 2 హోల్ టు పవర్ ఆఫ్ 3 బై 2 మనం ఈ ఫార్ములాను యూజ్ చేస్తూ ఆర్ వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తాం. నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్. సో నెక్స్ట్ వెట్టెడ్ పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్స్ టు A బై R. సో ఇక్కడ మనం ఆర్ వాల్యూని ఇక్కడ క్రాస్ సెక్షన్ ఏ వాల్యూని ఈ రెండింటి వాల్యూని మనం ఇక్కడ P ఈక్వల్స్ టు A బై Rలో సబ్స్టిట్యూట్ ఇస్తే మనకి వెట్టెడ్ పెరిమీటర్ P వాల్యూ వస్తుంది. ఇన్ ట్రెపిజాయిడల్ సెక్షన్కి జనరల్గా మనకి ట్రెపిజాయిడల్ సెక్షన్కి వెట్టెడ్ పెరిమీటర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. సో వెట్టెడ్ పెరిమీటర్ P ఈజ్ ఈక్వల్స్ టు B ప్లస్ 2D స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎన్ స్క్వేర్. హియర్ ఎన్ అంటే చూడండి, ఎన్ అంటే హారిజంటల్. మనకి స్లోప్స్ తెలుసు కదా, ట్రెపిజాయిడల్ సెక్షన్ స్లోప్స్లో హారిజంటల్ అండ్ వర్టికల్. సో హారిజంటల్లో ఎంత డిస్టెన్స్, వర్టికల్లో ఎంత డిస్టెన్స్. సో ఎన్ రిప్రజెంట్స్ హారిజంటల్ సైడ్ ఇన్ స్లోప్ కండిషన్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏ ఈక్వల్స్ టు బి ప్లస్ ఎన్ ఇంటూ డి హోల్ టు బ్రాకెట్ క్లోజ్ ఇంటూ డి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. ఓకేనా. సారీ, స్టెప్ 4 కంప్లీట్ అయినట్టుంది. కరెక్టే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాబ్లం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం. చూడండి క్వశ్చన్ చదువుతాం. సో డిజైన్ అండ్ ఇరిగేషన్ ఛానల్ ఇన్ నాన్ ఎరోడబుల్ మెటీరియల్ to carry a discharge of 15 cumex when the maximum permissible velocity is 0.8 meter per second. Assume bed slope of 1 in 4000, side slope equals to 1:1 and Manning's small n is equals to 0.25. So by the using Manning's formula we are designing the canal, linear canal. First given data Q is equals to 15 meter per second. Here 15 meter per second discharge Q equals to 15 meter per second.
Next, velocity equals 0.8. Here they given velocity equals 0.8 meter per second. Next, bed slope 1 in 4000. They given bed slope 1 in 4000. Next, side slope they given 1:1. 1:1. Next, small n is equals to 0.025. Okay. So step by step. So in first step, we need to calculate area of the cross section by using A is equals to Q by V formula. Here they given Q is equals to 15 and V is equals to 0.8 equals to 18.75 meter square. Sir, okay. First step in we have calculated cross sectional area A. Next is step 2. Compute the hydraulic radius. In second step, we need to calculate hydraulic radius R by using this formula. V equals to 1 by N R whole to the power of 2 by 3 S whole to the power of 1 by 2. In that, we substitute V value and Manning's formula N value and bed slope S. We get R equals to 1.42 meter. Next, step 3. In step 3, we need to calculate wetted perimeter P. So we know that formula wetted perimeter P is equals to A by R. So we get area of cross section is 18.75 meters divided by 1.42 meter. So finally we get wetted perimeter. Next, we need to calculate depth of the trapezoidal section and breadth of the trapezoidal section. Okay, so in that we know that formula cross section area A in trapezoidal section equals to D into B plus ND. So we get equation 1. In wetted perimeter in trapezoidal section we need this formula. So by substituting P value we get B is equals to 13.2 minus 2.828 D. So substituting B value in equation 1, substitute B value in equation 1, D into capital B plus D equals to 18.75. So finally by the using of the quadratic equation, capital D equals to 13.2 plus or minus 6.094 by 3.656. By assume D1 is equal to 13.2 plus 6.094 by 3.656, we get 5.28. In previous paper, here mentioned plus or minus. So first I am assuming D1 considering plus, D2 I am assuming minus. So in D1 by here using plus symbol we get 5.2 meter. Okay, in D2 we get 1.94 meter. Okay, by substituting 5.28 meter we get breadth value in minus. By substituting 1.94 meter, the breadth value we get 7.70. So the design concepts, depth D is equal to 1.94 meters and bottom width B is equal to 7.7 meters. This is the final design values of trapezoidal lined canal. So depth D is equal to 1.94 meter and bottom width B is equal to 7.7 meter. Students, I hope you understand this problem.